హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఎస్, చిరంజీవి గారి బర్త్డే స్పెషల్లో భాగంగా ఇవాళ మనం ఉన్నాం. మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని చెప్పి అనుకోవచ్చు, భద్రకాళి ప్రొడక్షన్ కో ఫౌండర్ అని చెప్పి అనుకోవచ్చు, ప్రణయ్ రెడ్డి వంగ గారితో మనం మాట్లాడడానికి వచ్చేసాం. చిరంజీవి గారి బర్త్డే అండ్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి ఫ్యాన్ అనే సంగతి కూడా మనందరికీ తెలిసిందే. సో మరి ఇంకా లేట్ చేయకుండా మరి ఆయనకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధం గురించి అండ్ ఆ స్వీట్ మెమరీస్ అన్నిటి గురించి మనం మొదలు పెట్టేద్దాం. పదండి. హలో సార్. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో స్పిరిట్ మూవీ ఎలా నడుస్తుంది, ఏంటి? బాగా నడుస్తుంది. ఆల్మోస్ట్ 50 days ఆఫ్ షూట్ అయిపోయింది. ఓకే, ఆన్ స్కెడ్యూల్. ఓకే. అండ్ అంటే చిరంజీవి గారు స్పిరిట్ మూవీ లాంచ్ అప్పుడు వచ్చారు, అవును, చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ డెఫినెట్లీ మీరు మూవీ గురించి ఎక్కడో చోట డిస్కషన్, స్టోరీ గురించి అండ్ ఎవ్రీథింగ్ చిరంజీవి గారు చెప్పారా? పూజ తర్వాత చిరంజీవి గారు సందీప్ రూమ్లో కూసేపు ముచ్చట చేశాడు. అంటే వీఆర్ టాకింగ్ ఫర్ సమ్ టైమ్. ఓకే. స్పిరిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ వినిపించినాం. ఈ లైక్ ఇట్. అండ్ సందీప్ చెప్పిండు, నేను ముందే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెట్టుకుంటా, సో దట్ ఇట్ వర్క్స్ ఫర్ మీ దాట్ వే అని. ఓకే. యా, సో అప్పుడు చిరంజీవి గారు చెప్పారు అన్నట్టు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా రెడీ చేసి పెట్టారు అంటే మీరు చాలా ఎఫెక్టివ్ వేలే చేస్తారు మూవీ. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ మేక్ ద మూవీస్. ఇలా బీట్ టు బీట్ ఉంటుంది కాబట్టి మీకు ఫాస్ట్ చేయొచ్చు అని చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే, బాగా నచ్చింది ఆయనకి స్టోరీ అంతా. స్టోరీ ఏం డిస్కస్ చేయలేదు, ఇప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అప్పటి వరకు రెడీ ఉన్నాయి, విన్నారు. అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్. అంటే యాక్చువల్లీ ఆ మూవీ క్లాప్ జరుగుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి నేను విన్నాను. ఏంటంటే అంటే స్పిరిట్ మూవీలో ఉన్న లుక్ అనేది అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు అవునవును, ప్రభాస్ గారు. సో ఎక్కడ కూడా కనబడలేదు. కానీ ఏదో ఒక ఫోటోలో అక్కడ ప్రభాస్ గారు కనబడుతున్నారని తెలిసి వెంటనే వద్దు వద్దు, మీరు ప్రభాస్ మీరు పక్కన ఉండండి, ఇప్పుడే వద్దు, రివీల్ అవుతుంది అని చెప్పి ఆయనే చెప్పి దాని తర్వాత జాగ్రత్త తీసుకున్నారట. నిజమేనా? అవునండి. అంటే చిరంజీవి గారికి చెప్పినాం ముందే, లైక్ సార్ మీరు చీఫ్ గెస్ట్ వస్తారు, విల్ టేక్ ఫొటోస్ అండ్ ఆల్ దట్ స్టఫ్, బట్ బయటికి రిలీజ్ చేయం, వేరే ప్రభాస్ గారు లేని రిలీజ్ చేస్తామని. సో ప్రభాస్ గారు లుక్ బయటికి రావద్దని, దట్ వాజ్ హిస్ కాల్. సో చిరంజీవి గారు హీరో ఏం చెప్తుంది, వీ హ్యావ్ టు లిసన్ అని చెప్పి హీ అండర్స్టూడ్ ద కాజ్ అండ్ హీ సపోర్టెడ్ అస్. ఓకే. అంటే ఒక ఫోటో మాత్రమే వచ్చింది సెకండ్ చేస్తూ, అది యా అట్లా చేతులు పట్టుకున్నట్టు అట్లా చూపించారు. అది చూసి చాలా మంది చిరంజీవి గారు యాక్ట్ చేస్తారు అని అనుకున్నారు. చిరంజీవి గారు మన సినిమాలు లేరు, హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ సమ్ టైమ్. ఓకే, ఒకసారి మనం టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్తే మీ స్కూల్ డేస్లో మీరు కూడా సందీప్ రెడ్డి వంగ గారు పెద్ద ఫ్యాన్ అని చెప్పి విన్నాను చిరంజీవి గారు. చిరంజీవి గారు ఫ్యాన్ చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాం. 80s 90s కిడ్స్లో మోస్ట్లీ వరంగల్, బోర్న్ అండ్ బార్డ్ అప్ ఇన్ వరంగల్. చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. ఓకే. సో మై ఎర్లియెస్ట్ మెమరీ ఐ రిమెంబర్ ఈజ్ ఖైదీ సినిమా. అంటే మనకు సినిమా స్పెల్లింగ్ కూడా రానప్పుడు చిరంజీవి గారి సినిమా చిరంజీవి అని అట్లా తెలిసింది. సో సిన్స్ దెన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫర్ చిరంజీవి గారు. ఓకే. అంటే ఇంట్లో ఎలా ఉండేది? అంటే మీరు చిన్నప్పుడు సినిమాలు అది అంటే ఇంట్లో ఏంటి సినిమాలు అని చెప్పి ఏమన్నా ఆపేవాళ్ళా, లేకపోతే చిరంజీవి గారి సినిమా? ఫాదర్ యూస్ టు బి వెరీ సపోర్టివ్. తీసుకుపోయేటోళ్ళు మమ్మల్ని 2 weeks ఒకసారి ఒక సినిమా తీసుకుపోయేటోళ్ళు. అట్లా ప్రెటీ మచ్ మోస్ట్ ఆఫ్ ద చిరంజీవి గారి మూవీస్ అట్లీస్ట్ 87, 88 వరకు నేను ఉన్న వరంగల్లో. తర్వాత నేను బోర్డింగ్ స్కూల్ పోయినా. అప్పటి వరకు అయితే ప్రెటీ మచ్ ఆల్ మూవీస్ వీలైనప్పుడు తీసుకుపోయారు. ఓకే. మరి అంటే చిరంజీవి గారి సినిమా అనగానే ఫస్ట్ డే ఫస్ట్ షో అసలుకి వెళ్ళాలి అనేది ఒక కంపల్షన్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ పేపర్లు ఎగిరేయడం, సీట్లు విరగొట్టడం, ఇదంతా ఆ రోజులు గుర్తున్నాయి. ఎప్పుడు ఏ సినిమా కోసం మీరు ఇంతలా అసలుకి? అంటే సీట్లు ఇరగొట్టడం అట్లాంటి పనులు ఏం చేయలేదు, బట్ పేపర్లు వేసుడు అట్లాంటివి అయితే కొద్దిగా ఎంజాయ్ చేసినాం. బట్ బేసిక్గా ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి మనకు కొద్దిగా కంట్రోల్ ఉండే కదా, అప్పటి నుంచి మాత్రం ప్రతి మచ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎట్లా అట్లా ప్లాన్ చేసి చూసేది. February 25th 1995 అల్లుడా మజాగా రిలీజ్ అయింది. అంతకుముందే హాస్టల్లో మనం చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి బాగా బోస్ట్ చేసి అందరు ఫ్రెండ్ సర్కిల్లో వీడు పెద్ద చిరంజీవి ఫ్యాన్ అంట అని అనుకున్నాడు. ఓ సీనియర్ ఛాలెంజ్ చేసి, నీకు దమ్ముంటే బయటికి పోయి ఫస్ట్ డే ఓపెనింగ్ మార్నింగ్ షో చూసిరారా, చూద్దాం వాటిని కూడా ఎట్లా పర్మిషన్ ఇస్తారో చూద్దాం అని అన్నాడు. సో అది ప్లాన్ చేసుకొని కొద్దిగా హెయిర్ పెంచుకొని February 25th రోజు పోయి పర్మిషన్ అడిగితే లక్కీ ఇచ్చాడు. అంటే హెయిర్ కట్ కోసం బయటికి పోయి మెల్లగా అటు నుంచి అటు వెంకటాద్రి థియేటర్ పోయాను. వీ వర్ స్టడీయింగ్ ఇన్ వెంకటరెడ్డి హాస్టల్ దట్ టైమ్.
చంపపేటలో, సైదాబాద్ కాలనీ దగ్గర. సో అక్కడి నుంచి వెంకటాద్రి థియేటర్ దిల్షీ నగర్ పోయి మార్నింగ్ షో చూసి మెల్లగా బయటకు వచ్చి మళ్ళీ హాస్టల్కి వచ్చేసాం. సో దెన్ బీ సెట్ టు దట్ సీనియర్ దట్ ఓకే మేము చూసినాం అది ఇది. ఇంకా అప్పటి నుంచి జనాలు అరే ఫస్ట్ డే చూసి వచ్చిన రాని కొద్దిగా హీరోయిక్గా చూసేటోళ్ళు. సో దాట్ కంటిన్యూడ్. మళ్ళీ June 15th, 1995 బిగ్ బాస్ రిలీజ్ అయింది. ఎట్లో ప్రిన్సిపల్కి తెలిసి ఇట్లా చిరంజీవి గారి సినిమా వస్తుంది, జనాలు బయటికి పోతున్నారు అని. సో ప్రిన్సిపల్ గారు మూడు ఎట్లుంటుందో చెక్ చేయడం కోసం ఒకరిద్దరిని పంపించిన. సార్ బయటికి పోతాం, పర్మిషన్ కావాలంటే ఇవాళ చిరంజీవి గారి సినిమా బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయింది, ఎవరిని పర్మిషన్ లేదు, గెడవట్ అన్నాడు. అంటే ఆల్రెడీ అక్కడ ఫీల్డింగ్ సెట్ అయింది, ఏ ఎక్స్క్యూజ్ పనికిరాదు, అక్కడ పనికిరాదు. ఇంకా ఆ టెన్షన్లో మనం ఫస్ట్ డే మార్నింగ్ చూస్తలేవు అనే టెన్షన్లో నాకు జ్వరం వచ్చింది. లిటరల్లీ టెంపరేచర్ పెరిగింది, ఎట్లా పెరిగిందో తెలియదు, అదంతా గాడ్స్ గ్రేస్. సో పోయినా, సార్ నాకు కొద్దిగా ఫీవర్ ఇష్యూ ఉంది, నేను డాక్టర్ దగ్గర పోతున్నా అని చెప్పిన. అవునా రైట్ రా అన్నాడు. అని చెక్ చేసిండు, చెక్ చేసి టెంపరేచర్ ఉండే. ఓకే మనం ఒక్కనే పోతున్నాం అంటే మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అని చెప్పిన. శ్రీధర్ ఉంటాడు ఆస్ట్రేలియా, మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి. ఇద్దరం కలిసి బయటికి పోయి అక్కడి నుంచి శివగంగా వెళ్ళిపోయినాం స్ట్రైట్. అక్కడ కింద మీద పడి గేటు పట్టుకొని అటు ఇటు ఓపెన్ చేసి కింద మేము మొత్తం కింద పడిపోయినాం. కింద పడి మొత్తం తొక్కుకుంటా పోయారు జనాలు. ఎట్నో అట్లా ఒక టికెట్ సంపాదించిన నేను, మా వానికి దొరకలేదు. దొరకకపోతే ఎట్లా వాడు వెనక నేను వెళ్ళిపోతా బ్యాక్ అని అంటుండే. మేము ఇద్దరం చూద్దామని వచ్చినాం, ఎట్లా ఏం చేయాలి అంటే బ్లాక్లో కొనే కెపాసిటీ లేదు అప్పుడు, ప్లస్ బ్లాక్లో ఎవరు అమ్మేటోళ్ళు కూడా లేకుండే. ఇన్ దట్ ఆ కియోస్లో ఏమైందంటే ఒక పిల్లాడు ఎవరో టికెట్ ఇట్లా చూసుకుంటుంటే అక్కడ ఉన్న లోకల్ చిల్లర తిరిగే బ్యాచ్ ఏం చేశారంటే ఆ టికెట్ను గుంజేశారు. సో ఐ వాజ్ వాచింగ్ దేర్ హ్యాండ్స్ హౌ ఇట్ వాస్ ట్రాన్స్ఫరింగ్. ఒకరి నుంచి ఒకరికి ఇట్లా పాస్ చేసుకుంటారు, వాళ్ళకు కూడా దొరకక ఆ పని చేశారు. అదొక డ్రాప్ అయింది. డ్రాప్ అయితే పోయి దాని మీద కాలు పెట్టినా. ఓకే, వాళ్ళు అది ఇది అని గొడవ పెట్టుకుంటారు. మెల్లగా తీసిన సైడ్కి ఒక కేఫ్లో పోయి కూర్చున్నాం. నాది K14, మాకు దొరికిన టికెట్ K1. ఓకే, ఆ రెండు సీరియల్ నెంబర్లు తీసి చూసుకున్నాం, అసలు ఈ షో టికెట్ అయినా ఇదని కరెక్ట్గా మ్యాచ్ అయినాయి నెంబర్స్. హ్యాపీగా వెళ్ళిపోయినాం. అసలు అంటే చిరంజీవి గారు బిగ్ ఫ్యాన్స్ కాబట్టి మాకు ఆ రోజు టికెట్ దొరికిందని అనుకున్నాం. అంటే యూనివర్స్ ఏదో హెల్ప్ చేసింది మీకు అక్కడ, చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఒకటే రోల్ అట్లీస్ట్ దొరికింది, ఎక్కడో మనకి GF అని కాకుండా కేలో దొరికింది. ప్రతి మచ్ అన్లెస్ ఎగ్జామ్స్ ఉంటే తప్పించి ఇంకా ప్రతి మచ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసుడు అలవాటైంది. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా నేను కర్ణాటకలో ఉన్నప్పుడు అక్కడ కొన్నిసార్లు రిలీజ్ అయ్యేది, కొన్నిసార్లు రిలీజ్ కాకపోయేది. మోస్ట్లీ రిలీజ్ కాకపోయేది నేనున్న రిమోట్ ఏరియాలో. సో ఎవ్రీ చిరంజీవి గారి సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకొని ఆ టైంకు ఒక 1 day ముందే రోజు నైట్ బయలుదేరి తెల్లారి 8 o'clock వరంగల్ దిగి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి మళ్ళీ నైట్ ఎక్కి బ్యాక్ వచ్చేటోళ్ళు. అట్లా ప్లాన్ చేసిన. దోస్ ఆర్ ది క్రేజియస్ట్ థింగ్స్. అండ్ ఒకసారి నేను ఏదో విన్నాను, మీరు US నుంచి కూడా వచ్చి మరి మూవీ కోసం వచ్చారు. యూఎస్ నుంచి కాదు, నేను యూరోప్లో మాస్టర్స్ చేసేటప్పుడు. సో ఐ డిడ్ మై 2 semesters. నా కోర్స్ వర్క్ అయిపోయింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ థీసిస్. సో యూరోప్లో సమ్మర్లో పెద్ద వర్క్ ఏమి ఉండదు, ప్లస్ మాకు జాబ్ చేసుకునే పర్మిట్ కూడా లేకుండే అప్పుడు స్వీడన్లో. సో ఏదో హోమ్ సిక్ ఉన్నట్టు చెప్పి మా ఇంట్లో కూడా తెలియదు ఇప్పటివరకు, ఈ ఇంటర్వ్యూతో తెలుస్తుందేమో, చిరంజీవి గారి సినిమా ఉంది, జూన్లో రిలీజ్ ఉంది ఇందిరా అని చెప్పి ఫ్లైట్ టికెట్ తీసుకొని వచ్చా. ఇట్స్ ద క్రేజియస్ట్ థింగ్ ఐ డిడ్ ఫర్ చిరంజీవి మూవీ. ఓ మై గాడ్. యూరోప్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి వరంగల్ వచ్చి సినిమా చూసి 2 నెలలు ఉండి దెన్ బ్యాక్ పోయి నేను మాస్టర్స్ ఫినిష్ చేసిన. ఓకే, అంటే బేసిక్గా చిరంజీవి గారి సినిమా అనగానే మనందరం చిన్నప్పుడు ఆయన స్టెప్స్ని కాపీ కొట్టాము, ఆయన డైలాగ్స్ని కాపీ కొట్టాము, ఆయన ఫైటింగ్ సీన్స్ అన్నిటిని బాగా. అవును. సో మీరు ఏమన్నా బాగా కాపీ కొట్టిన సాంగ్స్ కానీ ఏమన్నా ఎప్పుడైనా చేశారా? డ్యాన్స్లు ఏం చేయలేదు కానీ బంగారు కోడి పెట్ట పాట హెడ్ షేక్ ఉంటుంది కదా, అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అప్పట్లో. ఓకే, అండ్ డైలాగ్ డెలివరీ వీటి గురించి అంతేం చేయలేదు. చిరంజీవి గారు ఇమిటేట్ చేయడం టఫ్, చాలా టఫ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. యా, అంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా చాలా పెద్ద ఫ్యాన్. సో మీతోనే ఒక సినిమా చూసి వచ్చి చిన్నప్పుడు ఏమైనా బాగా డిస్కషన్ చేసుకునే వాళ్ళ మీ ఇద్దరు కలిసి ఎలా ఉంది అంటే, మేము ప్రతి మచ్ నేను 5th నుంచి వెళ్ళి బోర్డింగ్ స్కూల్ కాబట్టి పెద్ద అంత మెమరీస్ ఏం లేవు. బట్ చిన్న ఉన్నప్పుడు అయితే చూసినాం ఎర్లీ 80s. అప్పుడు అంత డిస్కషన్ పెట్టకపోయేది. బట్ యా,
ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇంకా 9th 10th స్కూల్లో పోయినాక ఎక్కువైంది. బోర్డింగ్ స్కూల్లో 9th 10th 11th 12th అప్పుడు కొద్దిగా ఇంకా ఒక చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఒక గ్యాంగ్ మనది. పెద్దగా అపోజిషన్ ఎవరు లేకపోయేది, పెట్టి మచ్ చిరంజీవి ఫ్యాన్స్. బట్ ఎవరైనా చిన్న చిత్తగా ఉన్నా ఇంకా అట్లా చిన్న గొడవలు పెట్టుకునేది. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, ఓటీటీస్ ఉన్నాయి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు. కానీ ఆ టైంలో ఈవెన్ నేను కూడా ఒక్కసారి చూస్తే మనసు ఊరుకునేది కాదు. అవును, అప్పుడు వీసీఆర్స్ ఉండే, వీసీఆర్లో బార్ చూసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్లో గ్యాంగ్ లీడర్ 5-10 సార్లు చూసినాం. థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చినప్పుడు అంటే నేను ఇంట్లో ఏంటంటే ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి అదే ఇది చెప్పి ఏదో బుక్స్ కొనాలి అదే చెప్పి అలా ఇంకొకసారి మూవీకి వెళ్ళొచ్చేది. అప్పుడు 50 days 100 days దాకా మూవీస్ ఉండేవి. మేము వేరే సినిమా పోతామని చెప్పి సందీప్ నేను డబ్బులు తీసుకొని ఇంట్లో అటు పోయి ఆ సినిమా పోదామా, మళ్ళీ చిరంజీవి గారి పోస్టర్ చూసి చిరంజీవి గారి సినిమా పోదామా, అటు ఇటు ఆలోచించుకొని తమిళ డబ్బింగ్ సినిమా ఏం పోతానులే ఇప్పుడు, అది మళ్ళీ టీవీలో చూడొచ్చులే అని చెప్పి మళ్ళీ రౌడీలు రెండోసారి పోయినాం ఒకసారి అట్లా. దట్ వాజ్ అనదర్ మెమరీ. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ చిరంజీవి గారి? ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. స్వయం కృషి. స్వయం కృషి. అండ్ మీ లైఫ్లో మీకు బాగా ఇంపాక్ట్ చూపించింది అంటే ఈ సినిమాతో బాగా ఇన్స్పైర్ అయ్యాను అన్నట్టుగా చిరంజీవి గారి ఎప్పుడైనా? స్వయం కృషి ఈజ్ వన్ మూవీ విచ్ హస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ సాంగ్ అంటే ఇప్పటికీ మీ కార్లో లూప్లో వినే సాంగ్ చిరంజీవి గారి? చిరంజీవి గారి సాంగ్స్ అంటే ప్రెటీ మచ్ అన్నీ లైక్ కొదం సింహం సాంగ్స్, జగదేవుడి అతలు వస్తుంది సాంగ్, గ్యాంగ్ లీడర్ సాంగ్స్ ఆల్వేస్ మా ప్లేలిస్ట్లో యూట్యూబ్లో కనబడితే ఆన్ చేస్తే ఇప్పుడు చూసినా 1 hour అట్లా టైంపాస్ చూస్తూనే ఉంటాం. ఓకే, గ్రేస్ అది నోబడీ కెన్ మ్యాచ్ ఇట్. సో ఇంతలా అంటే ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పటిదాకా ఏంటంటే మనం ఆన్ స్క్రీన్ మాత్రమే చూసాం, అసలు చిరంజీవిని కలుస్తామా లేదా అనేది కూడా మనకు తెలియదు చిరంజీవి గారిని. అలాంటిది యూ కూడా ఆపర్చునిటీ, ఓకే సార్ చిరంజీవి గారిని కలిసే ఆపర్చునిటీ, ఆల్ ఆఫ్ సడన్ మూవీస్లోకి రావడం ఇదంతా. సో చిరంజీవి గారిని ఫస్ట్ టైం మీరు ఎప్పుడు చూసారు? మూవీస్కి రావడానికన్నా ముందా తర్వాత? చిరంజీవి గారు నేను ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైం ఆచార్య సెట్లో కలిసాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఓకే పర్సనల్లీ చూడడం. ఎలా ఉందంటే ఆ మూమెంట్ మీ మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఎలా ఉండే? చాలా మంచిగా అనిపించింది. ఇవాళ ఇప్పుడు చెప్పిన బిగ్ బాస్ స్టోరీ చిరంజీవి గారికి చెప్పిన ఆ రోజు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అతను కూడా అదే, చిరంజీవి గారు కూడా అదే అన్నారు. అప్పుడు మీకు గాడ్స్ గ్రేస్ ఉంది కాబట్టి మీకు టికెట్ దొరికింది ఆ రోజు, ట్రూ అభిమానులు కాబట్టి మీకు దొరికిందని అన్నారు. ఇప్పుడంటే మనం ఏదో బుక్ మై షో అది ఇది అని చెప్పి అక్కడ ఏదో ట్రై చేస్తూ టికెట్ ఫస్ట్ డే సంపాదించడం అనేది బిగ్ డీల్. చాలా కష్టం అసలు. ఒకసారి మాస్టర్ సినిమాకు పోయినా ఇట్లా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అసలు టికెట్ దొరుకుతుంది, ఎవరిని అడిగినా నేను ఫస్ట్ డే చూడాల్సింది అంటారు. ఒక్కడెవడో ముందు రోల్ అమ్మిండు బ్లాక్లో. ఎంత ఉండే? అది 60 rupees ఉండే. ఇట్ వాజ్ 8 rupeesది. 8 rupees ముందటిది. ఏదైతే చూద్దామని చెప్పి చూసినాం. నేను ఇట్లా లేచేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక 1/2 feet పేపర్లు ఉన్నాయి. 1/2 feet పైనుంచే లేచిరు, అన్ని పేపర్లు వచ్చి మా మీద పడ్డాయి. ఇంటికి షర్ట్ ఇప్పితే కూడా 2-3 పేపర్లు పడ్డాయి బయట. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ మెమరీ మాస్టర్ సినిమా. అంటే మనం ఫస్ట్ డే చూడడం ఒకటి, అది హిట్ అయితే అది ఇంకా సూపర్ కదా అది. చిరంజీవి గారిది అంటే మీకు బాగా ఆయన మ్యానరిజంలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్, ఈ సీరియస్ సినిమాలు అంటే మేము ఈవెందో కామెడీ ఉన్న యాక్షన్ సినిమాలే ఇష్టం చిరంజీవి గారి. అదే నేను విన్నాను యానిమల్ మూవీ అప్పుడు కూడా పర్సనల్గా లైక్ మాట్లాడారు, చాలా అప్రిషియేట్ చేశారు. అవును, అప్పుడు కలిసారా? యానిమల్ సక్సెస్ అయినాక ఒకసారి కలిసాను చిరంజీవి గారిని, అప్రిషియేట్ చేశారు, బాగా తీశారు అని చెప్పారు సినిమా. సో అతను 1 hour టైం ఇచ్చి మొత్తం మాట్లాడడం ఈజ్ లైక్ సంథింగ్ గ్రేట్. బికాస్ చిరంజీవి గారికి ఎంతమంది ఫ్యాన్స్, కోట్లలో ఉంటారు. అండ్ గాడ్స్ గ్రేస్ వీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు సిట్ విత్ హిమ్ మల్టిపుల్ టైమ్స్. అంటే మూవీస్లో ఎన్ని రోల్స్ ఉన్నా కూడా పర్సనల్గా రియల్ లైఫ్కి వచ్చేసరికి ఆయన చాలా సెన్సిటివ్, చాలా గౌరవించి మాట్లాడతారు ఎవరితో అయినా సరే, చాలా ఈక్వల్గా అన్నట్టుగా. అవునవును. సో అప్పుడు పర్సనల్గా చూసినప్పుడు ఎలా ఉంది ఆయనతో మీరు మాట్లాడినప్పుడు? హ్యూజ్ రెస్పెక్ట్ అండి. తను కలిసినాక ఇంకా మల్టిపుల్ అయింది. చాలా వెరీ నైస్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్. చిరంజీవి గారిని చూసి చాలా నేర్చుకునేది.
అయితే చిరంజీవి గారితో మూవీ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు సందీప్ రెడ్డి గారు కూడా, మీరు కూడా చాలా పెద్ద ఫ్యాన్ కదా. చేయాలని ఉందండి, బట్ ఇక సందీప్కి ఏమైనా ఐడియా తగిలితే. ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఐ హ్యావ్ నో ఐడియా, బట్ ఇఫ్ ఎట్ ఆల్ సందీప్ డస్ దట్, ఇంకా ఎప్పుడు ఇంత ఎక్స్ప్లోర్ చేయండి ఏదైనా ఏరియాలు తీసుకుపోతారని అనుకుంటున్నాను చిరంజీవి గారిని. సో ఇప్పటి వరకు ఉందంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం అనిపించవచ్చు, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి యానిమల్, కబీర్ సింగ్, ఆర్ అర్జున్ రెడ్డి అండ్ స్పిరిట్, ఈ మూవీస్లో ఒకవేళ చిరంజీవి గారు ఒకవేళ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అర్జున్ రెడ్డి అండ్ కబీర్ ఆర్ లైక్ లవ్ స్టోరీస్, రైట్? లైక్ ఇప్పుడున్న చిరంజీవి ఏజ్కి యంగ్ చిరంజీవి గారు దొరుకుంటే ప్రాబ్లీ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రాబ్లీ యానిమల్ వుడ్ హ్యావ్ నెయిల్డ్ ఇట్. ఆ గొడ్డల సీన్లు ఆలోచించండి చిరంజీవి గారిని పెట్టుకొని ఒకసారి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, ఇట్స్ రియలీ అమేజింగ్. నిజంగా ఆ సీన్ ఊహించుకుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. సో మరి చిరంజీవి గారిని ఇప్పుడు ఆయన దగ్గర మీరు బాగా, అంటే ఫస్ట్ టైం ఫోటో దిగే ఉంటారు మీరు డెఫినెట్లీ. మీరు మొదటి నుంచి అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అనుకుంటే ఏది తీసుకోవాలని కోరుకుంటారు యూజువల్లీ? అంటే ఆయన ఆటోగ్రాఫా, లేకపోతే ఆయన వాడిన పెన్నా, లేకపోతే కారా, ఏది మీకు ఆ ఛాన్స్ ఉంటే? చిరంజీవి గారిది ఒక పోస్టర్ ఉండేనండి గ్యాంగ్ లీడర్లో, ఒక కుక్కతో ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది. అది సినిమాలో లేదు. మేము క్యాసెట్ కొనుక్కొని పాటలు విని రెడీ అయినాం సినిమా చూడడానికి. ఇదేదో వస్తుంటుంది సీన్, అది ఆ సీన్ లేదు. ఆ షర్ట్ బాగా ఇష్టం, లైక్ హాఫ్ ఏదో ఉంటుంది, పూలది. ప్రాబబ్లీ ఐ వుడ్ టేక్ దాట్. అండ్ క్యాసెట్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఉంది, కానీ ఆ టైంలో క్యాసెట్స్ ఉండేది. అవును, క్యాసెట్స్ కూడా దొరకడం చాలా కష్టంగా ఉండేది అసలుకి, దానికోసం కూడా వెయిటింగ్. అవునవును, లైన్ కట్టేటోళ్ళు. ఇప్పుడు కరెక్ట్ లహరి క్యాసెట్ అది, గ్యాంగ్ లీడర్. యా, ఉంది మా దగ్గర, అది ఓకే, ఇంట్లో ఉంటుంది ఎక్కడ. ఓకే ఓకే. అంటే ఎప్పుడైనా డేస్ గుర్తున్నాయి క్యాసెట్స్ కోసం తిరగడం? క్యాసెట్ రిలీజ్ అవుతుందంటే అక్కడ ఉన్న షాప్కి వెళ్ళిపోయి, అప్పట్లో ఎంత 10 రూపీసో 15 రూపీసో ఉండేది, దాని మీద పడి కొనుక్కునేటోళ్ళం అది. ఓకే. సో మరి చిరంజీవి గారి బర్త్డే కాబట్టి మీరు చిరంజీవి గారికి విషెస్ చెప్పాలంటే దిస్ ద రైట్ ప్లేస్ అని నాకు అనిపిస్తుంది. సో ఒకసారి మీ మాటల్లో. హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు, జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను భగవంతుని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రోమాంచకం రాబోతుంది అండ్ ఆల్, ఏం జరగబోతుంది ఒకసారి మీ చాలా మంది వెయిట్ చేస్తారు. ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాం, ఇప్పుడు అయిపోతే ల్యాబ్కి పోవాలి, అవుతున్నాయి వర్క్. అండ్ ఇట్స్ ఎ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇట్స్ ఎ వెరీ హిలేరియస్ సబ్జెక్ట్. వేణు గారు డైరెక్ట్ చేశారు. అండ్ పాటల్లో ఒకటి 2 రిలీజ్ అయినాయి. వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు డూ సమ్ ఈవెంట్స్ అండ్ వీఆర్ డూయింగ్ సమ్ ఇంటర్వ్యూస్ ఈ నెక్స్ట్ 5 to 10 డేస్లో. September 3rd రిలీజ్, September 2nd ప్రీమియర్స్ ఉంటాయి అనుకుంటాను మోస్ట్ ప్రాబబ్లీ. ప్లీజ్ వాచ్ ద మూవీ. యూ విల్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ. అంటే లక్కీగా నేను ఇక్కడికి వచ్చాక నాకు ట్రైలర్ చూసే ఒక అవకాశం దొరికింది. ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు, కానీ అమేజింగ్ ట్రైలర్ ఉంది, చాలా ఫన్నీగా ఉంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ టు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ క్లీన్ మూవీ, ఫస్ట్ టైం. హోప్ఫుల్లీ విల్ గెట్ ఎ U/A. పంచులు అయితే బాగున్నాయి, పంచులు బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా బాగుంది. అండ్ ఐ హోప్ అండ్ ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ మూవీ అయితే డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎనీహౌ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ రియలీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.